ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామనవమి అన్న పేరుతో మనందరం పాటిస్తూ ఉంటాం. భగవంతుడు దశావతారాలు ప్రధానంగా స్వీకరించాడు. అందులో 10వదైనటువంటి కల్క్యావతారం రావలసి ఉంది. మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా ఒక్కొక్క ప్రయోజనానికి వచ్చినప్పటికీ ప్రధానంగా మనుష్యుల యొక్క జీవితంతో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి అవతారం శ్రీరామావతారం. ఎందుకంటే రాముడు పరిపూర్ణంగా నరుడిగా ఈ లోకంలో ప్రవర్తించాడు. అందుకే వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వేసినప్పుడు కూడా 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన నరుడెవరు అని అడిగారు. కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతీషు కోహితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడుగుతారు. 16 గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి నరుడు ఈ కాలమునందెవరు అని అడిగితే ఆనాడు నారద మహర్షి ఈ కాలమునందే ఉన్నటువంటి వాడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో రామచంద్రమూర్తి యొక్క జీవితం మమేకమైపోయింది. నరుడిగా పుట్టాడు, నరుడిగా పెరిగాడు, నరుడు ఎలా కష్టాలు పడతాడో అలా కష్టాలు పడ్డాడు. నరుడిగానే అవతార పరిసమాప్తి చేశాడు. నరుడిగా ప్రవర్తించిన ధర్మానుష్ఠానం చేసినటువంటి వ్యక్తి ఎంత గొప్ప స్థితికి వెళ్ళగలడో, ఆఖరికి తనతో ఉన్నటువంటి వేరొక ప్రాణిని ఉత్తమ లోకములకు కూడా పంపగలడు అన్న విషయాన్ని నిరూపించాడు. రాముడు అంటే రాశీభూతమైనటువంటి ధర్మం. అందుకే మారీచుడు రాముడి గురించి చెప్తూ రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. రాశీభూతమైనటువంటి ధర్మమే రామచంద్రమూర్తి. అందుకే రాముడు జటాయువుని ఉత్తమ లోకాలకి పంపిస్తూ గచ్చలోకాన్ అనుత్తమాన్ అన్నాడు. నువ్వు ఉత్తమమైనటువంటి లోకములకు చేరుకో అన్నాడు. ఒక మనుష్యుడు వేరొక ప్రాణిని ఉత్తమ లోకాలకి ఎలా పంపగలడు అంటే సత్యేన లోకాన్ జైతి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్. ఆయన సత్యము చేత లోకములను గెలిచాడు, ధర్మము చేత సమస్తాన్ని గెలిచాడు, శుశ్రూష చేత గురువులను గెలిచాడు, దీనులను తన యొక్క దానగుణముల చేత గెలిచాడు, అలాగే శత్రువులను తన పౌరుష పరాక్రమముల చేత గెలిచాడు. పరిపూర్ణమైనటువంటి నరుడి యొక్క అవతారమే రామావతారం. అంత గొప్పదైనటువంటి రామావతారం నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం జరగదని, ఆ అవసరం లేకపోయినా సరే కౌసల్యా గర్భవాసం 12 నెలలు చేసి ఆయన ఈ భూమి మీదకి నరుడుగా వచ్చాడు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో ఒక మాట అంటారు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికి తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం విద్యునా సహ ప్రోద్యమానీ జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు. 5 గ్రహాలు ఉచ్ఛలో ఉండగా చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు మధ్యాహ్నం వేళ పరిపూర్ణమైనటువంటి నరుడిగా వచ్చినటువంటి అవతారం శ్రీరామావతారం. అటువంటి శ్రీరామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించి మనకందరికీ కూడా ధర్మానుష్ఠానంతో మనిషి ఎలా ప్రవర్తించాలో నేర్పాడు. చైత్రమాసంలో వచ్చినటువంటి రామావతారం నరుడిగా ప్రవర్తించడం నేర్పితే, వైశాఖ మాసంలో వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క అవతారం ఒక మనిషిగా ఎలా బ్రతకాలో ప్రబోధం చేసినటువంటి అవతారం. అంత గొప్ప మాసములు రెండిటిలో 2 గొప్ప గొప్ప అవతారాలు వచ్చాయి. ఒకటి సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం అయితే, ఒకటి పరమశివుని యొక్క అవతారం. ఒకటి నరుడిగా వచ్చి లోకానికి నడవడి నేర్పితే, వేరొకటి గురువుగా వచ్చి లోకానికి ఎలా ప్రవర్తించాలో, ఈశ్వరుణ్ణి ఎలా చేరుకోవాలో మార్గాన్ని ఉపదేశం చేసింది. అంత గొప్ప అవతారం శ్రీరామావతారం. శ్రీరామ నవమి నాడు అందరూ తప్పకుండా ఉపవాసం చేస్తారు. చేసి పొద్దున్నే రామచంద్రమూర్తిని ఆరాధన చేసి బాలకాండలోంచి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం ఆవిర్భవించినటువంటి ఘట్టాన్ని, ఆ సర్గని పారాయణ చేస్తారు. పారాయణ చేసి దేవాలయానికి వెళ్ళి రామచంద్రమూర్తిని సేవించి పరిపరి విధముల మార్చి ఇంద్రియములకు భగవంతుణ్ణి ఆలంబనంగా ఇచ్చి
ఉపవాస దీక్షలో రామచంద్రమూర్తిని సేవిస్తారు. అంటే కన్నులతో కొంతసేపు రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని చూడడం, చెవులతో రామచంద్రమూర్తి యొక్క కీర్తనాన్ని వినడం, చేతులతో రామచంద్రమూర్తిని సేవించడం, అలాగే నోటితో రామచంద్రమూర్తి యొక్క కీర్తిని భజించడం, అలా మార్చి మార్చి ఇంద్రియములను రామచంద్రమూర్తి యొక్క సేవ యందు వినియోగిస్తారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి శ్రీరామచంద్రమూర్తి యొక్క సేవ చేసి ఆ సాయంకాలం పట్టాభిషేక సర్గ చదువుతారు. కాస్త సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దల్ని ఆహ్వానించి ఆ రోజు సాయంకాలం భక్తులందరూ కూర్చుని యుద్ధకాండలో పట్టాభిషేక సర్గ ఏది ఉందో ఆ సర్గలో మకుటధారణ అంటారు. అంటే ఆయనకి కిరీటం పెట్టినప్పుడు వశిష్ఠాది మహర్షులు వచ్చి ఆ కిరీటాన్ని అక్కడ ఉంచి పూజించి ఆయన తల మీద అలంకరించారు. ఆ ఘట్టాన్ని ఒకసారి చదివి వివరణ చేస్తారు. ఆ మకుటధారణ సర్గ చదువుతారు. అలాగే ఆంధ్రదేశంలో సీతారామ కళ్యాణం ప్రఖ్యాతి వహించింది. కళ్యాణం చూసినంత మాత్రం చేత, కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత 3 రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. యజ్ఞం చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తానే కాకుండా తాను తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా వర్ధిల్లి, కళ్యాణం చూసినంత మాత్రం చేత, కళ్యాణంలో ఉన్నటువంటి తలంబ్రాల అక్షతలు తల మీద వేసుకున్నంత మాత్రం చేత 3 రకములైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. యజ్ఞం చెయ్యాలనేటటువంటి బుద్ధి కలిగి ఆ యజ్ఞం చేసినటువంటి కారణం చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది తానే కాకుండా తాను తన చుట్టుపక్కల ఉన్నవారు సమాజము అంతా కూడా వర్ధిల్లుతుంది. అలాగే ఐశ్వర్యము బాగా పెరుగుతుంది. 3 సంతానము కలుగుతుంది. కళ్యాణము వలన పొందనటువంటి ప్రయోజనము లోకంలో ఉండదు. అన్ని ప్రయోజనములు పొందవచ్చు. అంత గొప్ప ప్రయోజనములకు ఆలవాలమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని వాడవాడలా నిర్వహిస్తారు. చక్కగా ఆ కళ్యాణ సమయంలో అందరికీ కూడా విసినికర్రలు, అలాగే పానకం, వడపప్పు, మామిడి పళ్ళు ఇటువంటివి చలవ చేసేటటువంటి పదార్థాలని పంచిపెడతారు. అలాగే మల్లెపూలు విశేషంగా తెచ్చి రామచంద్రమూర్తికి అలంకారం చేస్తారు. రాముడు ప్రత్యేకించి తెలుగువారితో మమేకమైపోయినటువంటి అవతారం. అంత గొప్ప అవతారమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతారం మనకి భద్రాచల క్షేత్రంలో విరాజమానమై ఉన్నది. ఆ భద్రాద్రి చేసినటువంటి అద్భుతమైనటువంటి తపస్సు ఫలితంగా వామాంకస్థిత జానకీ పరిల సత్కోదండ దండంకరే చక్రం చోర్భకరేడ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని అపసవ్యముగా ఆయుధములను ధరించి లక్ష్మణ సీతా సమేతుడై రామచంద్ర ప్రభు భద్రాద్రి మీద వెలిశాడు. అలాగే మన రాష్ట్రంలో ఒంటిమిట్ట, గొల్లల మామిడాడ మొదలైనటువంటి అనేక క్షేత్రాలలో అద్భుతమైనటువంటి రీతిలో రామచంద్రమూర్తి యొక్క ఆరాధన, కళ్యాణము జరుగుతుంటాయి. చక్కగా ఆ రోజున రామాలయానికి వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క నామం చెప్పి రామకోటి వ్రాసి అందరూ కూడా తరించడానికి పరమ యోగ్యమైనటువంటి కాలం. ఎప్పుడో త్రేతాయుగంలో రామావతారం వచ్చిన అందరూ తేలికగా తరించడం కోసమని అష్టాక్షరీ మహామంత్రం, పంచాక్షరీ మహామంత్రంలో ఉన్నటువంటి బీజాక్షరములు రెండింటినీ సంకలనం చేసి లోకమంతా తరించడానికి అగ్నిబీజాన్ని, అమృత బీజాన్ని కలిపి రామనామాన్ని వశిష్ఠ మహర్షి ఉంచి మనందరం ఆయనకి రుణపడిపోయేటంతటి మహోపకారాన్ని చేశారు. అందరం శ్రీరామనవమి నాడు శ్రీరామనామ సంకీర్తనం చేసి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహము చేత ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి పొంది ఆ ధర్మానుష్ఠానము చేత సమస్తమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి స్థితిని సముపార్జించుకుందాం. ఇవాళ లోకంలో అందరూ కోరుకునేది శాంతి. ఆ శాంతి దేని వలన లభిస్తుంది అంటే ధర్మానుష్ఠానం వలననే లభిస్తుంది. సమస్త శాస్త్రముల సారాన్ని పిండేస్తే 2 అక్షరాలు
ధర్మం. ఆ ధర్మానుష్ఠానమునందు అనురక్తి దేని వలన కలుగుతుంది అంటే రామచంద్రమూర్తి యొక్క ఆరాధన వలన కలుగుతుంది. అంత గొప్ప నైమిత్తిక తిథి శ్రీరామనవమి. అటువంటి శ్రీరామనవమిని మనందరం భక్తి ప్రపత్తులతో ఆచరించి ఆ సీతారాముల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. రామాయణం లేని ఇల్లు, రామ కథ చెప్పనటువంటి తల్లి, రామనామ వైభవం తెలుసుకోనటువంటి వ్యక్తి బహుశಃ లోకంలో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఎందుచేత అంటే శ్రీరామాయణం ఆదికావ్యం, మధురాతి మధురమైనటువంటి కథ. ఇన్ని మాటలు రామాయణం చదవండి, ఇన్ని మాటలు రామాయణం వినండి, ఎప్పటికప్పుడే ఒక కొత్తతనం కనిపిస్తుంది. రామాయణంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఎప్పుడో జరిగిన కథలా ఉండదు. రామాయణం చదువుతున్నప్పుడు మన కళ్ళ ముందు ఆ వ్యక్తులందరూ సజీవంగా కదులుతూ మాట్లాడుతున్నంత అద్భుతమైనటువంటి రచన చేశారు. శ్రీరామాయణము ఇతిహాసము. ఇతిహాసము అంటే అది కల్పింపబడినటువంటి కథ కాదు, యథార్థమైనటువంటి గాథ. రామచంద్రమూర్తి యొక్క అవతారము పరమ సత్యము. లోకానికి ధర్మాన్ని నేర్పడం కోసమని రావణవధ అయిపోయిన తరువాత కూడా ఆయన అవతార పరిసమాప్తి చేయకుండా కేవలంగా 11,000 సంవత్సరములు తదనంతర కాలమునందు కూడా ఈ లోకంలో ఆయన ఉండి లోకానికంతటికీ కూడా ధర్మాన్ని నేర్పారు. అందుకే మీరు చూడండి, అసలు రామస్పర్శ లేనటువంటి విషయము ఉండదు. ఏదైనా వ్రాయడం మొదలు పెడితే శ్రీరామ అని వ్రాసి వ్రాయడం మొదలు పెడతాం. ఓ చంటి పిల్లవాడికి స్నానం చేయించారనుకోండి, ఆఖరణ పాత్రలో మిగిలిన నీరు కొద్దిగా చేత్తో పట్టుకుని తల్లి పిల్లవాడి చుట్టూ తిప్పి శ్రీరామ రక్ష అని పిల్లవాడికి రక్ష పెడుతుంది. పిల్లవాడికి చిన్నతనంలో రామకథ చెప్తుంది. ఇంట్లో ఎవరైనా వృద్ధిలోకి రావాలి అని కోరుకున్నప్పుడు రామచంద్రమూర్తి అంతటి వాడి అవ్వాలరా అంటారు. లోకంలో ఎవరైనా ఒక తల్లి గొప్ప కొడుకుని కంటే కౌసల్య లాంటి తల్లివమ్మ అంటారు. ఎవరైనా అసూయతో ప్రవర్తిస్తే దీనిది శూర్పణక బుద్ధిరా అంటారు. ఒకడు అహంకార గ్రస్తుడైతే వీడిది రావణ బుద్ధిరా అంటారు. కాపక్ష్యం ఎక్కువగా ఉంటే వీడు మారీచుడు లాంటి వాడురా అంటారు. ఎక్కువ నిద్రపోతే నువ్వు కుంభకర్ణుడువా ఏమి అంటారు. అసలు రామాయణం సమాజం నుంచి విడదీయడానికి వీలు లేనంతగా మమేకమైపోయింది. అంత గొప్ప రామ కథ అసలు మనిషి జీవితంలో మమేకమైపోయి ఉండిపోయింది. రామాయణాన్ని చదివినంత మాత్రం చేత మనిషి ఉత్థానపతనములలో ఎలా ఊంచుకోవాలో అలవాటవుతుంది. ఒక విషయాన్ని ఎలా చెయ్యాలి, వేద ప్రమాణాన్ని అనుసరించి ఎలా ప్రవర్తించాలి అంటే రామాయణం చదువుకుంటే చాలు. ఒక కష్టం వచ్చినప్పుడు రాముడు ఎలా నిలబడ్డాడు, సీతమ్మ ఎలా నిలబడగలిగింది అన్నది గుర్తు తెచ్చుకుంటే మనం పొందిన కష్టం కష్టమా అనిపిస్తుంది. మనుష్యులు పొందేటటువంటి కష్టాలలోకెల్లా పెద్ద కష్టం ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక వ్యక్తి లేకపోవడం. మా తల్లి సీతమ్మ తాను అంత కష్టంలో ఉండి తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక వ్యక్తి లేకుండా అన్ని రోజులు రావణాసురుడి యొక్క లంకాపట్టణంలో బాధపడింది. ఆ తల్లి పడిన బాధ కన్నా నేను పొందేటటువంటి బాధలు ఏ పాటి అన్న భావన కలిగిన నాడు మనిషి ధర్మాన్ని విడిచిపెట్టకుండా నిలబడడానికి కావలసినటువంటి ప్రజ్ఞ సముపార్జించుకుంటాడు. అందుకే రామాయణం అసలు మనిషి జీవితం నుంచి వేరు చెయ్యడానికి వీలు లేని రీతిలో మమేకమైంది. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే శ్రీరామాయణం మీరు చదువుతూ ఉండగా ఎన్ని మాటలు చదువుతున్నా మీకు కొత్త కొత్త విషయాలు అందులోంచి గోచరిస్తూనే ఉంటాయి. ఎన్ని మాటలు రామాయణం వినండి, విన్న కథే కదా అనిపించదు. ఎన్ని మాటలు రామాయణం చూడండి, చూసిన కథే కదా అనిపించదు. అందుకే ఎందరో కవులు వ్రాసిన రామాయణాన్నే వ్రాశారు, ఎందరో గాయకులు ఆ రామకథనే పాట పాడారు, ఎందరో ఆ రామకోటే వ్రాశారు, ఎందరో ఆ రామచంద్రమూర్తి పాదాలే సర్వకాలముల యందు చేతిలో కోదండాన్ని ధరించి వీరరాఘవ విజయరాఘవ అనేటటువంటి 2 బిరుదునామాలతో సమస్త లోకాల్ని కాపాడేటటువంటి మహానుభావుడయ్యాడు.
ధర్మబద్ధమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తి యొక్క పరిపాలనని కూడా రామరాజ్యం అని పిలుస్తాం. రామరాజ్యము అంటే రాముడు పరిపాలించినటువంటి పరిపాలన అని అనుకోకూడదు. రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం వస్తుంది అంటే మళ్ళీ రామరాజ్యం రావాలి అని కోరుకోవాలి అంటే రాముడి అవతారం రావాలి అని చెప్పాలి. కాదు, రాముడు పరిపాలన చేసినప్పుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సుఖశాంతులు పొందారు. రాముడు పరిపాలనకి దేన్ని ప్రమాణంగా తీసుకున్నాడు? శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. తన స్వబుద్ధిని ఎప్పుడూ పాటించలేదు. శాస్త్రం ఎలా చెప్పిందో అలా పరిపాలన చేశాడు. శాస్త్రము చెప్పినట్టుగా ప్రమాణంగా స్వీకరించి పరిపాలన చెయ్యగలిగిన నాడు మళ్ళీ రామరాజ్యం వస్తుంది. అందుకే మీరు చూడండి, ఎక్కడ ఏ విషయాన్ని ఉదాహరించవలసి వచ్చినా రామాయణాన్నే ఉదాహరిస్తారు. అయ్యా రామరాజ్యం రావాలండి అంటారు. రామచంద్రమూర్తి లాంటి కొడుకు పుట్టాలండి అంటారు. ఒరే రామలక్ష్మణుల్లా కలిసి ఉండండ్రా అంటారు. దంపతులు ఎవరైనా కనపడితే సీతారాముల్లా 10 కాలాలు వర్ధిల్లండమ్మా అంటారు. దాంపత్యం అన్న మాటకి పర్యాయపదం సీతారాములే. వాళ్ళిద్దరూ శారీరకంగా వేరుగా ఉన్నప్పటికీ కూడా వారి మనసులు మాత్రం ఎప్పుడూ కలిసే ఉన్నాయి. దంపతులకు ఉండవలసినటువంటి లక్షణం అది. అందుకే సుందరకాండలో స్వామి హనుమ శిశుపావృక్షం మీద కూర్చుని కింద ఉన్నటువంటి శోకమూర్తి అయిన సీతమ్మని చూసి ఒక మాట అంటారు. అస్యా దివ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయం సతి ధర్మాత్మా ముహూర్తమపి జీవతి అంటారు. ఈ సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది, రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది. వీళ్ళిద్దరి మనసులు ఎవరి మనసులు వాళ్ళ దగ్గరే ఉంటే వీళ్ళింతకాలం బ్రతికి ఉండేవారు కాదు అంటారు. దాంపత్యం అంటే సీతారాములే. అందుకే ప్రాతస్మరణీయులైనటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకరావతారులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా తన అనుగ్రహ భాషణాల్లో వివాహానికి శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క మూర్తిని వెయ్యవద్దు అని చెప్తూ ఉండేవారు. సీతారాములు ఆ రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎప్పటికీ మనకి ఆదర్శమే. అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రీరామనవమి. ఆ రామనామం చెప్పినా, రామ కథ చదివినా, రామాయణాన్ని తల మీద పెట్టుకున్నా, రామాయణం మీద ఒక్క పువ్వు వేసినా, చిట్ట చివరికి రామాయణం పుస్తకం అక్కడ పెట్టి ప్రదక్షిణం చేసిన, రామాలయానికి వెళ్ళిన, రామకోటి వ్రాసిన, రాముణ్ణి భజన చేసిన, ఒక పాట పాడిన, రాముణ్ణి స్తుతి చేసిన, ఉపవసించిన, పూజ చేసిన ఆయన అనుగ్రహంతో ఇహము పరము కూడా కలుగుతాయి. అందుకే ధరించిపోవడానికి అత్యంత తేలికైనటువంటి అవకాశం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ శ్రీరామనవమి. అటువంటి శ్రీరామనవమి ఒక్క క్షణం కూడా వృధా కాకుండా మనందరం ఆ రామచంద్రమూర్తి యొక్క పాదార విందములను సేవించి ధర్మమునందు అనురక్తి పొందుదాం. అందుకే మీరు శ్రీరామాయణాన్ని పరిశీలించండి. ధర్మాన్ని విడిచిపెట్టిన వాళ్ళందరూ ఎంత శక్తివంతులైనా నశించిపోయారు. ఎన్ని కష్టాలు రానివ్వండి, నేను ధర్మాన్ని విడిచిపెట్టను అని ధర్మాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి మాత్రం శాశ్వతుడైపోయాడు. యుగాలు మారిపోయినా రామాలయం లేనటువంటి గ్రామం లేదు, రామనామం చెప్పనటువంటి వ్యక్తి లేడు, రాముని యొక్క పేరు వ్రాయకుండా మొదలుపెట్టబడినటువంటి పుస్తకం లేదు, రామ కథ చెప్పని తల్లి లేదు, రామ కథ చదువుకోనటువంటి పిల్లవాడు లేడు, సీతారాముల పట్ల భక్తి లేనటువంటి వ్యక్తి లేడు. అంత గొప్ప రామాయణం, అంత గొప్పదైనటువంటి శ్రీరామావతారం ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైన రోజు. ఆ శ్రీరామావతారాన్ని స్మరిస్తూ, రామాయణాన్ని చదువుతూ, రామనామాన్ని కీర్తిస్తూ, శ్రీరామ భజన చేస్తూ ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని ధర్మమునందు అనురక్తి పొంది ఆ ధర్మానుష్ఠానము చేత లోకమంతా శాంతి పొందేటట్టుగా ప్రవర్తించి ఈ తిథిని సద్వినియోగం చేసుకుందాం. ఒక్క విషయం మీకు ప్రధానంగా మనవి చేస్తాను. రాముడి జీవితం మొత్తం మీద ఎన్ని కష్టాలు రానివ్వండి, ఆయన నిలదొక్కుకోగలిగాడు. ఏ కారణం చేతనో తెలుసా? రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే అర్థమవుతుంది. ఆయన ధర్మానుష్ఠానం మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ధర్మాన్ని విడిచిపెడితే ఇది కలిసి వస్తుంది అని అనిపించినా ధర్మాన్ని పట్టుకుని కష్టపడి సాధిస్తాను తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి వెంటనే నేను ఫలితాన్ని పొందను అని నిలబడ్డాడు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. రాముడు సుగ్రీవుడితో చెలిమి చేయడం మానేసి
అధర్మమునందున్న వాలితో స్నేహం చేసుకుంటే ఇక సుందరకాండ యుద్ధకాండ లేవు. వాలి రావణాసురుణ్ణి శాసించి సీతమ్మని పిలిపించి రామచంద్రమూర్తికి అప్పగిస్తాడు. కానీ అధర్మమునందున్నటువంటి వాలితో స్నేహం చెయ్యకుండా ధర్మంలో ఉన్నటువంటి సుగ్రీవుడితోనే చెలిమి చేసి వాలిని సంహరించి ధార్మికంగానే ప్రవర్తించి అంత కష్టపడి సముద్రానికి సేతువు కట్టి ఆవలి ఒడ్డుకెళ్ళి రావణుడితో యుద్ధం చేసి రావణుణ్ణి పరిమార్చి సీతమ్మని తెచ్చుకుని పట్టాభిషేకం చేసుకున్నాడు తప్ప ధర్మాన్ని పక్కన పెట్టి మాత్రం ఒక్క క్షణం రాముడు జీవించలేదు. అందుకే రామ కథ చదువుకుంటే, రామాయణం చదువుకుంటే ధర్మం మనని రక్షిస్తుంది. తాత్కాలికంగా ఇబ్బందులు రావచ్చు, కానీ ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఒక్కనాటికి పాడవడు. ధర్మాన్ని నమ్ముకున్నవాడిని పాడు చేద్దామనుకున్నవాడు పాడైపోతాడేమో, కానీ ధర్మాన్ని పట్టుకున్నవాడు, ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికైనా రాణిస్తాడు తప్ప వాడి కష్టములు తాత్కాలికములే తప్ప వాడు పాడవడం అన్నది ఉండదు అని మనకి భరోసా ఇవ్వగలిగినటువంటి ఆది కావ్యం శ్రీరామాయణం. అటువంటి శ్రీరామాయణం విశేషంగా ఫలితమివ్వగలిగినటువంటి కాలం అదిగో ఆ రామావతారం ఆవిర్భవించినటువంటి శ్రీరామ నవమి. అందరం మళ్ళీ దీక్షగా అన్ని చోట్ల శ్రీరామాయణ ప్రవచనాలు జరిగి అందరం శ్రీరామనామ వైభవాన్ని గానం చేసి రామనామం చెప్పి చక్కగా అందరం రామాయణం చదువుకుని ఆ రామచంద్రమూర్తి అనుగ్రహంతో ధర్మమునందు విశేషమైన అనురక్తి పొంది ధార్మికమైన జీవనం పొందేటట్టుగా మమ్మల్ని అందరినీ అనుగ్రహించమని సీతాసహితుడైన ఆ రామచంద్రమూర్తి యొక్క పాదార విందములకు నమస్కరిద్దాం. ఈ శ్రీరామ